అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. తెలుగువారి మనస్సాక్షిలా మారినటువంటి సాక్షి పత్రిక 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వార్తల్లోకి వెళ్తే, ఇదేంది స్వామి సర్కారే రియల్ దందా, 1200 కోట్ల పెట్టుబడికి 1400 కోట్ల లబ్ధి, తిరుపతి వన్ ప్రాజెక్ట్ ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వ భూ పందేరం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే అర్థమవుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి చందమామ కథల్లో మోహినికి రక్తదాహం పట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి భూదాహం పట్టినట్టుంది. అందుకే విశాఖ కేంద్రంగా ఏదైతే విలువైనటువంటి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఉల్ఫా గాళ్ళకి, బఫూన్ గాళ్ళకి అనే రియల్ ఎస్టేట్ కంపెనీలన్నిటికీ కూడా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని పప్పు బెల్లాల్లా కారు చౌకగా కట్టబెట్టడం రివాజ్గా మారిపోయింది. అడిగితే మా ఇష్టం మేము ఇస్తామని చెప్పేసి ముద్దబ్బాయి అలియాస్ చిన్నబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చివరికి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన తిరుపతిలో ఎప్పటికే భూములు దొరకని పరిస్థితి. తిరుపతిలో పట్టుకుంటే రేట్లు బగ్గుమనే పరిస్థితి. అలాంటి చోట తిరుపతి రూరల్ మండలం దామినిడిలో నేషనల్ హైవేని ఆనుకొని వీళ్ళు ఏం చెప్పారంటే తిరుపతి వన్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ చూపించి హోటల్స్, రిసార్ట్ అని చెప్పేసి ఏకంగా 22 ఎకరాలు కేటాయిస్తూ ఉన్నారు. 22 ఎకరాలు కూడా కారు చౌకగా, మామూలుగా అయితే 99 ఏళ్ళు లీజుకి ఇస్తారు, లేదు అంటే బహిరంగ వేలం వేస్తారు. బహిరంగ వేలం వేసి ఆ రేట్లు పెంచుతారు. మరి ఏమీ లేకుండా సబ్ రిజిస్ట్రార్ని తీసుకెళ్ళి రిజిస్ట్రార్ ధరకు, అంటే మార్కెట్ విలువ 50 కోట్ల రూపాయలు ఉంటే రిజిస్టార్ వాల్యూ 1 కోటి రూపాయలు ఉంటుంది. ఆ 1 కోటి రూపాయలకే బెంగళూరుకు చెందినటువంటి దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 2 సంస్థలకి 22 ఎకరాలని కారు చౌకగా కట్టబెట్టడమే కాకుండా వాళ్ళు 1200 కోట్ల రూపాయలు 1200 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడతారంట. 1200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళకి 1000 కోట్ల రూపాయల భూమిని కారు చౌకగా కట్టబెడుతున్నారు. అక్కడితో చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆగట్ల. దానికి మళ్ళీ 300 నుంచి 400 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు. ఏంట్రా ప్రోత్సాహకాలు అంటే క్యాపిటల్ సబ్సిడీ కింద 40 కోట్ల రూపాయలు గవర్నమెంటే ఇస్తుంది. ఇవి కాకుండా 15 ఏళ్ల పాటు SGST రీఎంబర్స్మెంట్ చేస్తుంది. భూమి కొనుగోలులో స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ చేస్తూ ఉంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం రాయితీ ఇస్తుంది. వెరసిది 300 నుంచి 400 కోట్ల రూపాయలు. అంటే 1200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళకి 1400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇది ఎక్కడి పెట్టుబడి విధానం? ఇది ఎక్కడి పెట్టుబడిదారీ విధానం? ఎక్కడైనా సరే విలువైనటువంటి భూముల్ని, ఇది హోటల్స్ వాళ్ళకి మళ్ళీ 1500 మందికే 1500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. వాళ్ళు 1200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నారు. దీనివల్ల ఎవరికి లాభం? 1500 మంది యువతకి ఏమైనా లాభం ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉందా? పూర్తిగా కార్పొరేట్లకు దోచిపెట్టడం కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంత దుర్మార్గం అంటే బహిరంగ వేలం వేస్తే 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఖజానాకి ఎకరాకి వస్తే దాదాపుగా 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి అందుబాటులోకి వచ్చాయి. దాని ద్వారా కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలైనా తీర్చుండేవాళ్ళు. అలా కాకుండా కమిషన్ల కకృతితో వాళ్ళ దగ్గర నుంచి చిన్నబాబు అలియాస్ ముద్దబ్బాయి ఎంత తీసుకున్నాడో తెలియదు, కానీ ఎంత కమిషన్ నొక్కాడో తెలియదు, కానీ ఇలా ఒక పర్యాటక పాలసీ అని చెప్పేసి తీసుకొచ్చి ఇలా అప్పనంగా భూములు దోచిపెడుతున్న చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, కాలం గిర్రం తిరిగినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు మీరు చేసిన ప్రతి భూ సంతర్పణం మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా విచారణ చేపడతాయి. మీరు తిన్న కమిషన్లు ఉగ్గుపాలతో సహా ఆ ప్రభుత్వాలు కక్కించడం మాత్రం ఖాయం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఎంతటి నీచ రాజకీయానికైనా దిగజారుతాడు. దేన్నైనా సరే తనదే అని చెప్పుకుంటాడు. ఎవరు చేసిన పనినైనా సరే తన క్రెడిట్గా చెప్పుకునే అసమర్థుడు అనడానికి ఒక నిదర్శనమే ఈ వార్త. ఏంటంటే దాచేస్తే దాగని నిజం. మూలాపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే. 70% పనులు పూర్తయింది ఆయన హయాంలోనే. భూసేకరణ దగ్గర నుంచి పునరావాస కాలనీల నిర్మాణం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబు సర్కారులో కమిషన్ల కోసం ఆగిపోయిన పనులు అయినా క్రెడిట్ చోరీకి టీడీపీ విశ్వ ప్రయత్నాలు. దీనిపై పోర్టుకు పోదాం పదండి ఉద్యమానికి సిద్ధమైన వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎక్కడా కూడా ఒక పోర్ట్ కట్టింది లేదు, ఒక ఫిషింగ్ హార్బర్ కట్టింది లేదు, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కట్టింది లేదు, ఆఖరికి ఒక చిన్న జట్టి కూడా కట్టింది లేదు. కానీ చంద్రబాబు నాయుడు సుదూర సముద్ర తీరం ఉంది, దాన్ని మనం వాడుకుందాం అని చెప్పేసి ఊత కొట్టే మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంలో మాత్రం ముందుంటాడు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఉత్తరాంధ్ర సిక్కోలు ప్రాంతం వలసలతో అల్లాడిపోతున్నా సరే ఆ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంట్రా అంటే గుండు సున్నా. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఆలోచన చేసి మూలాపేట వద్ద టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలాపేట వద్ద
4,361.91 కోట్ల రూపాయలతో 2023 ఏప్రిల్ 19వ తారీఖున మూలాపేట పోర్టుకు శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినట్టుగా ఒక శంకుస్థాపన శిలాఫలకం వేయడం కాదు. శంకుస్థాపన ఎంత పకడ్బందీగా చేశారంటే మూలాపేట విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాల పునరావాసం కోసం 149 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా టెక్కల నేషనల్ హైవే నుంచి మూలాపేట పోర్టు వరకు రోడ్డు కనెక్టివిటీ కోసం 327.75 ఎకరాలని రైతుల సహకారంతో రైతులను ఒప్పించి వాటిని సేకరించి ఆ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఇవి కాకుండా రైల్వే లైన్ నిర్మాణం కోసం 100.71 ఎకరాల భూమిని ఎలాంటి వివాదం లేకుండా సేకరించి అన్ని అనుమతులు తీసుకొని భూసేకరణ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకొని పునరావాస కాలనీలు ఏర్పాటు చేసిన తర్వాత 2023 ఏప్రిల్ 19వ తారీఖున 4,361 కోట్ల రూపాయలతో మూలాపేట పోర్ట్ను స్టార్ట్ చేసిన ఘన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆయన ఏడాది తర్వాత అంటే ఎన్నికల నాటికి ఏప్రిల్ 29న స్టార్ట్ చేస్తే 2000 ఏప్రిల్ నాటికి దాదాపుగా సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్తో పాటుగా కార్గో బెర్తుల నిర్మాణం, క్యాటింగ్ యార్డ్ నిర్మాణం, బ్లాచింగ్ ప్లాంట్ల నిర్మాణంతో పాటుగా డ్రెడ్జింగ్ పనులతో సహా 70% పనులు పూర్తయితే ఈ 2 సంవత్సరాల్లో కమిషన్ల కోసం మాకు కమిషన్లు ఇస్తేనే పనిచేయండి అని చెప్పేసి కమిషన్ల కోసం ఆ మూలాపేట పోర్ట్ని పక్కన పడేసి ఇప్పుడు మాదే అని చెప్పుకుంటా ఉన్నారు. ఎంత దుర్మార్గం! సిక్కోలు ప్రాంతం దాదాపుగా అచ్చెన్నాయుడు కుటుంబానికి, ఎర్రంనాయుడు కుటుంబానికి, ఆయనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కుటుంబం. ఎన్నో దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో రాజకీయ పదవులు అనుభవిస్తూ టెక్కల నియోజకవర్గం ఆంబోతు మంత్రి పశు సంవర్ధక శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు నియోజకవర్గం ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. తన నియోజకవర్గంలో ఒక పోర్టు తెచ్చుకోలేని అసమర్థ మంత్రి ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చిన బూతులు తిట్టడంలో ముందుంటాడు. ఆయన ఆంబోతు మంత్రి. ఆయన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఆ పోర్టు కట్టిస్తే దాని పనులు ఆపేస్తే సిగ్గు లేకుండా ఆ పనులు ప్రారంభించి ఆ ప్రాంతానికి మంచి చేయడం మొదలుపెట్టి ఈరోజు మళ్ళీ క్రెడిట్ చోరీకి వెళ్తా ఉన్నారు. పేరాడ తిలక్ ఆధ్వర్యంలో పోర్టుకు పదండి అంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా ఆ పోర్టు పరిస్థితి ఏంటి, ఆ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఇప్పుడు పనులు ఆగిపోయింది ఏంటి, ఎవరు క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారు అంటూ ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అధికారంలోకి వస్తే, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొట్టమొదటగా అత్యధికంగా నష్టపోయేది ఎవర్రా అంటే రైతన్న మాత్రమే. అది ఈ రోజుతో కాదు. 1995లో ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న నాటి నుంచి 2004 మధ్యలో రైతన్నని ఎన్ని హింసలు పెట్టాడో అన్ని హింసలు మనం చూసాం. కరెంటు బిల్లులు తగ్గించమన్నందుకు కాల్పిచ్చి చంపించినటువంటి పరమ దుర్మార్గమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు కట్టలేని పరిస్థితుల్లో కరువు కోరలు ఇరుక్కుపోయి రైతన్న ఉంటే అక్కడికి వెళ్ళి మీటర్లు ఫీజులు పెరుక్కుపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. మళ్ళీ 2014లో ఎన్నికలకు వచ్చినప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి వచ్చేసి రైతన్నని అడ్డంగా మోసం చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ 2024లో ఎన్నికలకు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఆయన రైతన్న అనేవాడి నడ్డి విరిగిపోయింది. దేశంలోనే అత్యధికంగా అప్పులు పాలైన రైతన్న ఎవర్రా అంటే ఆంధ్రప్రదేశ్ రైతన్న. ఈరోజు ఒక్కొక్క రైతు అప్పులు తీర్చుకోలేక ఎండ్రిన్ సీసాలకి ఉరితాళ్ళకి బలైపోయే పరిస్థితి, కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి పరాకాష్ఠగా ఈ వార్త చూస్తాం. దిగజారిన వేరుశెనగ ధర కింటాకు కనీసం 7,263 రూపాయల మద్దతు ధర ఉండాల్సి ఉంటే రైతుకు దక్కుతుంది 4,000 లోపే. ఆందోళనలో రైతులు పట్టించుకొని చంద్రబాబు సర్కార్. నిజంగా ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం ధర, అపరాల ధర, మిర్చి, మామిడి, అరటి, కోకో, జామాయిల్, సుబాయిబుల్, ఆక్వా, పసుపు, ఆఖరికి ఇప్పుడు వేరుశెనగ ధర కూడా, టమోటా ధర మొన్న చూస్తే ₹2. ఇప్పుడు వేరుశెనగ ధర కూడా డమాలైపోయింది. ఎంత దుర్మార్గం అంటే ఎకరాకి 45,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటే ఎంత దొరుకుతుందిరా అంటే ఎకరాకి 15 నుంచి 20 క్వింటాలకు మించి పండటంలా 3,500కి మద్దతు ధర పడిపోతే రైతన్న పెట్టిన పెట్టుబడి కూడా రావటం. మద్దతు ధర ఏమో 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 3,000 రూపాయలు, 1,500 రూపాయలు, దాదాపుగా నెల రోజుల్లో 5,500 నుంచి 3,500కి దాదాపుగా 1,500 నుంచి 2,000 రూపాయలు దళారుల దగ్గరుండి దోచుకుంటూ రైతన్నని వెన్నుపోటు పొడుస్తూ ఉంటే నాణ్యత లేదని దళారు ఇంకో పక్క అంటాడు. మార్కెట్లో ఎక్కడ కొనరు, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి పడేశారు. మరి రైతన్న ఆరుగాలం కష్టపడి కరువులు, వరదలు, అకాల వర్షాలు వీటన్నిటిని తట్టుకొని ఏదైతే పురుగు మందులు కొట్టి
చీడపీడల బాధలన్నింటినీ తట్టుకొని పండించి ఏం ఉపయోగం? రైతుకు మద్దతు ధర దక్కనప్పుడు, రైతన్న పండించిన రైతన్నకి పెట్టుబడి కూడా రానప్పుడు ఉరితాళ్ళకు బలవకుండా ఏం చేస్తాడు? మిర్చి రైతులు ఎంతమంది చచ్చిపోయారు? పత్తి రైతులు ఎంతమంది చచ్చిపోయారు? అరటి రైతులు ఎంతమంది చచ్చిపోయారు? మామిడి రైతులు ఎంతమంది చచ్చిపోయారు? కోకో రైతుల పరిస్థితి ఏంది? ధాన్యం రైతుల పరిస్థితి ఏంది? అపరాల రైతుల పరిస్థితి ఏంది? టమోటా రైతుల మరణాలు గమనించట్లేదా? మరి ఇవన్నీ చూస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ధరల స్థిరీకరణ నిధి కింద డబ్బు కేటాయించి మార్కెట్ ద్వారా ఎందుకని చెప్పి రైతన్న దగ్గర నుంచి ధాన్యం సేకరించట్లేదు, ఇలా పంటలు ఏమీ కొనట్లేదురా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా మనం ముందు వార్త మాట్లాడుకున్నాక కార్పొరేట్లకి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ముందుంటాడు తప్పిస్తే మనందరికీ తిండి పెట్టే రైతన్నకి చిల్లి గవ్వ విదల్చడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క చెయ్యి రాదు, ఆయన మనస్తత్వం అది కాదు అనడానికి నిదర్శనమే ఈ వార్తలు. థ్యాంక్ యూ.